తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. పిల్లలు బయటకు వచ్చారన్నా, అమ్మ చనిపోయింది, పెళ్లిళ్ళు కాలేదు, బాధ్యతలు, నాణ్యమైపోతాడో అంతగా ప్రేమించిన వ్యక్తి, వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా ఫస్ట్ కొంత. నేను ఐ వెంట్ ఇన్ ఎ డార్క్ రూమ్ కొద్ది రోజులు, కొన్ని ఇయర్స్, కొన్ని మంత్సే. అక్కడి నుంచి మెల్లగా నాకు నేనే రియలైజ్ అయ్యి తప్పు చేస్తున్నాను, ఇది కాదు అనుకుంటుండగా సడన్గా షూటింగ్లో బిజీ అయ్యాయి. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది నాకు. సరే అంటే కొన్ని తలుచుకున్నప్పుడు బాధేసేది ఏంటంటే, ఆడపిల్లలు అవడం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే ఏదైనా వాళ్ళు అమ్మతనగా చెప్పుకుంటారు, నాతో అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఆమె పెద్ద పాప, ఇద్దరు లవ్ మ్యారేజే. పెద్ద పాప సంబంధాలు చూసేటప్పుడు కూడా నేను మా అత్తయ్య గారిని పిలిచి చెప్పా. అప్పటికి మా ఆవిడ ఉంది, అమ్మ ఆవిడ పెద్ద పాపకి మ్యారేజ్ చూస్తున్నాను, ఆవిడకి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడగమని చెప్పి మా ఆవిడకి మా అత్తయ్య వచ్చి చెప్తే తను ఉందంట అని ఉందంట. సరే నేను కొద్దిసేపు డైజెస్ట్ కాల, ఎందుకంటే నేను పెంచిన విధానంలో నా పిల్లలు అలా ఉండరేమో అని అనుకున్నాను. బట్ జనరేషన్ ఈస్ డిఫరెంట్. చౌదరీస్ అంట, నాకు క్యాస్ట్తో సంబంధం లేదమ్మా, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పి కనుగొన్నాను. ఒకసారి పాపతో మాట్లాడంటే సరే మాట్లాడతాలేనని నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది నాకు. మా ఆవిడ వచ్చి అడిగింది నన్ను, ఏంటి తను టెన్షన్ పడిపోతుంది ఈరోజు అంటే నేనేమంటాను, వాట్ ఈజ్ మై డెసిషన్, రోజు టెన్షన్ పడుతుంది దానికి, పాపం అసలు నిద్ర పట్టట్లేదు, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటేను. సరే ఒకరోజు పిలిపించి మా ఆవిడ నేను కూర్చొని, ఏంటమ్మా చెప్పాను, మదర్ డాడీ నా క్యాస్ట్తో సంబంధం లేదు, నేను ఒక్కటే చెప్తున్నా, మీ డాడీకి సొసైటీలో ఒక పేరు ఉంది, ఆ పేరు పోకుండా చూడాలి అని అంటేను, మీ పేరు పోగొట్టే అంత పని నేను ఎప్పుడైనా చేస్తానా డాడీ అని. ఓకే అమ్మా, నీ ఇష్టం చేసుకో, బట్ నా దగ్గరికి మీరిద్దరూ ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి రాకూడదు. నీ లైఫ్ నువ్వే ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి, ఒక ఆడపిల్లగా నువ్వే ఇది అవ్వాలి. ఇద్దరికి నేను చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ అమ్మని చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు, మీ అమ్మని నేను చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మా అమ్మని మా నాన్న ఇలా చూసేవాడు కదా, నా హస్బెండ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అనే ఇది థాట్ ఎప్పుడు తీసుకురావద్దు. ఎందుకంటే అది నా మెంటాలిటీ, నాకున్న ప్రేమ. ఇంకొక మెంటాలిటీ ఉండొచ్చు. నువ్వు 3 గంటలకు లేపి నేను 3 గంటలకు లేచి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తన పని అంతా చేసి నేను నా పని చేసుకుని వెళ్ళేవాడిని. ఎయిర్పోర్ట్కి 4-5కి వెళ్ళేవాడిని. 4-5కి లేవాలంటే నేను 3 గంటలకే లేవాలి, తను రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇవన్నీ మీరు మీ హస్బెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. మీరు బాగుండాలి అని వాళ్ళకి నేను చెప్పి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునేటప్పుడు నేను చెప్పింది అది. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరినే యాక్సెప్ట్ చేశాను. చిన్నల్లుడు రీసెంట్గా. సో తను రెడ్డి, తను బ్రాహ్మణ్. ఓకే. నేను నా చిన్న కూతుర్ని అడిగింది, తనకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలి. మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ విత్ నాన్ వెజ్, దోశ విత్ నాటుకోడి, ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మటన్ పాయ విత్ పరోటా, ఇలా ఉంటుంది. మధ్యాహ్నం ఏదైతే అది. ఏంటమ్మా అంటే, నాన్ వెజ్ తింటాడు డాడీ అని. ఓకే, ఇద్దరు హ్యాపీ. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ. అల్లుళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి అల్లుళ్ళు దొరికారు. ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ ఫ్యామిలీ ఇద్దరు అసలు వాళ్ళు నా దగ్గరకు కూడా నా ఎదురుగా కూడా రారు, చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు హ్యాపీ. వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు.
వాళ్ళకి ఇవ్వాల్సిన నజరానా మంచి మంచి ఆ చదువు చెప్పించాను. ఓకే. ఇద్దరు MBA, ఇద్దరు అమెజాన్లో జాబ్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు ఇచ్చాను. జాబ్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.